మాకరోనీతో ఉప్మా చేస్తే ఎలా ఉంటుంది, చపాతీతో శాండ్విచ్ చేస్తే ఎలా ఉంటుంది, సొరకాయతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి నేను కాంబినేషన్ చెప్తుంటే మీకు క్రేజీగా అనిపిస్తుందా? అలాంటి మంచి క్రేజీ కాంబినేషన్తోనే ఈరోజు ఒక మంచి వంటకం మీ ముందుకు తీసుకొచ్చేసాను. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీ స్వప్న. ఈరోజు మనం చేస్తున్నాం టాకో సమోసా. మరి టాకో సమోసా చేసుకోవడానికి మనకు కావాల్సింది ఏంటంటే, టాకో అనేది జనరల్గా మెక్సికన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అది మెక్సికన్ రెసిపీ. మరి సమోసానేమో మనం రెగ్యులర్గా చేసుకునే రెసిపీ. అందుకే స్టార్టింగ్లో మీకు చెప్పాను, ఈరోజు మనం చేయబోతుంది క్రేజీ కాంబినేషన్, బట్ చాలా టేస్టీ కాంబినేషన్. సో ఫస్ట్ మన స్వీట్ కార్న్ ఉంది కదా, స్వీట్ కార్న్ని మిక్సీ గిన్నెలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకొని అసలు నీళ్ళు ఏమీ వేయకుండా నేను వెళ్ళి దీన్ని మిక్సీ చేసుకొని వచ్చేస్తాను. స్వీట్ కార్న్ని నేను మిక్సీ చేసుకొని వచ్చేసాను. మిక్సీ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని ఈ బౌల్లో వేసి ఒక ఫుల్ బౌల్ మైదా పిండి, అలాగే కొంచెం నూనె, నూనె వేసిన తర్వాత ఈ పిండిలో మనం చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ ని చక్కగా కలుపుకోవాలి. ఈ స్వీట్ కార్న్ పేస్ట్ ని చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో కాస్తంత కారం వేసుకోవాలి. జనరల్గా అయితే టాకోస్ లో కారం వేయరు, కానీ నేను ఇండియన్ ఫ్లేవర్ తీసుకురావడం కోసం ఇందులో కొంచెం కారం వేసా. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కారం మొత్తం కలిపిన తర్వాత ఆల్రెడీ మనం ఉప్పు పేస్ట్ లో వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం నీళ్లు పోసుకొని కాస్తంత టైట్ గా మనం డో చేసుకోవాలి. ఎక్కువగా నీళ్లు వేసుకుంటే మళ్ళీ టాకోస్ సరిగా రావు, అందుకని పిండిని మట్టుకి మనం గట్టిగా తడుపుకోవాలి. ఇలా బౌల్లో కన్నా చాపింగ్ బోర్డ్ పైన మనం పిండిని సాఫ్ట్గా చేసుకుందాం. ఇంట్లో కనుక కార్న్ లేకపోతే, ఫ్రెష్ కార్న్ లేకపోతే కార్న్ మీల్ ఉన్నా కూడా పర్వాలేదు, మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, మొక్కజొన్న పిండిని కూడా మనం మైదా పిండిలో కలుపుకోవచ్చు. లేదంటే ఇలా ఫ్రెష్ కార్న్ కనుక మీకు దొరికితే, లేదా ఫ్రోజన్ అయినా సరే పేస్ట్ చేసి ఇందులో కలుపుకోవచ్చు. ఇలా గట్టిగా మనం పిండి తడుపుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం రౌండ్ రౌండ్గా బిల్లల్లాగా చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పొయ్యి మీద పెట్టి చపాతీ కర్రతో మనం చపాతీలాగా ఈ పిండిని ఒత్తుకోవాలి. ఇలా కొంచెం పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత నా దగ్గర ఫ్యాన్సీ కట్టర్ ఉంది, దీంతో మనం ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా అన్ని రౌండ్గా చపాతీలాగా సర్కిల్ కట్టర్తో కట్ చేసుకున్నాం కదా, రౌండ్ రౌండ్ చపాతీలు. ఇప్పుడు పెనం కూడా వేడిగా ఉంది. ఈ వేడిగా ఉన్న పెనం పైన ఫస్ట్ ఒకసారి కింద వైపు కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుంది.
రెండో వైపు చూడండి, ఇలా లైట్గా మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొకటి. ఇలా లైట్గా వైట్గా అయితే సరిపోతుంది. ఎందుకంటే వీటిని మనం మళ్ళీ ఓవెన్లో కుక్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఓవెన్లో మనం గ్రిల్ చేసుకుంటాం కదా ట్రే, ఆ ట్రేని తీసుకొని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వీటిని ఒక దానిపైన పెట్టిన తర్వాత ఇంకొకటి గ్యాప్ ఇచ్చి ఇలా పెట్టుకోవాలి. ఇలా కాల్చకుండా పచ్చిది పెట్టామనుకోండి సరిగ్గా నించోదు. కాబట్టి లైట్గా కాల్చుకుంటే గనక ఈ టాకోస్ మంచిగా చక్కగా ఒక రకంగా షేప్ వస్తాయన్నమాట. ఇలా పెట్టుకున్న వాటిని తీసుకెళ్లి ఓవెన్లో పెట్టాలి. అయితే ఎక్కువగా టెంపరేచర్ పెట్టుకోకూడదు. జస్ట్ 100-120 అలా పెట్టుకొని ఒక 10 to 15 minutes మనం ఓవెన్ని అలా వదిలేసామనుకోండి ఇవి మంచిగా క్రిస్పీగా అవుతాయి, అంటే కడక్ అవుతాయి అనమాట. వీటిని నేను తీసుకెళ్లి ఓవెన్లో పెట్టుకొని వచ్చేస్తా. నేను టాకోస్ని తీసుకెళ్లి ఓవెన్లో పెట్టేశాను. ఆ టాకోస్ మంచిగా క్రిస్పీగా అయ్యే లోపల మనం ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ చేసుకోవాలి. దానికి మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఉంది. దీన్ని మనం కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆలు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ కూడా వేడిగా అయింది. ఇప్పుడు నూనె తీసుకొని కొంచెం ప్యాన్లో వేసుకోవాలి. కొంచెం నూనె వేసుకున్న తర్వాత కాస్తంత కొత్తిమీర, అలాగే కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు, బంగాళాదుంప ముక్కలు వేసాం కదా. ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం చాట్ మసాలా, ఇంకా కొంచెం ధనియాల పొడి వేసి కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమానికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. టాకో సమోసాకి కావాల్సిన కర్రీ రెడీగా ఉంది కదా. అయితే ఎప్పుడు కూడా మెక్సికన్ డిషెస్ ఏది చేసినా కూడా వాళ్ళు సాల్సా కంపల్సరిగా చేస్తారు. మనం కూడా ఒక చిన్న సాల్సా చేసుకుందాం. దానికి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, అలాగే నిమ్మకాయలు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, అలాగే కొంచెం నిమ్మరసం. నిమ్మరసం వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసామనుకోండి సాల్సా రెడీ. సో ఇక్కడ మన సాల్సా రెడీ అయిపోయింది. అలాగే మన టాకో సమోసాకి కర్రీ కూడా రెడీగా ఉంది కదా. నేను వెళ్ళి మరి లోపలికి వెళ్ళి టాకోస్ కూడా తీసుకొని వచ్చేస్తాను. టాకోస్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని కొంచెం జాగ్రత్తగా మెల్లిగా
ఇలా మెల్లిగా అన్ని బయటికి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఫస్ట్ ఒక టాకోని తీసుకొని సమోసా స్టఫింగ్ ఉంది కదా దాన్ని మధ్యలో ఫస్ట్ కింద పెట్టుకోవాలి. ఇలా కింద ఫస్ట్ సమోసా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత సాల్సాని పైనుండి పెట్టుకోవాలి. ఫస్ట్ కింద సమోసా స్టఫింగ్, తరువాత సాల్సా. మీ ఇంట్లో ఇంకా చిన్న పిల్లలు ఉంటే కనుక ఇంకా చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకొని ఈ చిన్న బౌల్లో సాల్సా వేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటే మన టాకో సమోసాస్ రెడీ. నేను ఈ కాంబినేషన్ చెప్పినప్పుడు మీకు క్రేజీగా అనిపించింది కదా, మరి చూస్తే ఎలా ఉంది? చాలా ఎమ్మీగా కనిపిస్తుంది కదా. టాకో సమోసా తయారు చేయ విధానం: ముందుగా స్వీట్ కార్న్ లో కొంచెం ఉప్పు వేసుకొని ముద్దలాగా మిక్సీ చేసుకోవాలి. అది ఒక బౌల్లో వేసుకొని మైదా పిండి, నూనె, కారం, నీళ్లు వేసి టైట్ గా డో చేసుకొని దాన్ని చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో ఈ చపాతీలను లైట్ గా రెండు వైపులా కాల్చుకొని గ్రిల్ ట్రే పైన టాకో షేప్ లో పెట్టుకొని ఓవెన్ లో 10 నుంచి 15 నిమిషాలు మినిమం టెంపరేచర్ లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె, కొత్తిమీర, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి వేసి టాకో సమోసాకి కావలసిన స్టఫ్ రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో సన్నగా తరిగిన టమాటాలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి సాల్సా రెడీ చేసుకోవాలి. చివరగా టాకోస్ లో సమోసా స్టఫింగ్ పెట్టుకొని దానిపైన సాల్సా వేసుకుంటే టాకో సమోసా రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగాన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచి. మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్.